ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో పెట్టే ఆకాశ దీపం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇలా ఆకాశ దీపానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చీకటిని తొలగించి లోకానికి వెలుగునిచ్చే దీపమే ఈ ఆకాశ దీపం. కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం వలన శివకేశవుల అనుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎవరైతే ఈ ఆకాశ దీపాన్ని దర్శిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఆకాశ దీపాన్ని ఎక్కువగా దేవాలయాల్లో పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. మనం ఆకాశ దీపం అంటే ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్టుగా దీపాన్ని అయితే పెట్టాలి. ఈ దీపాన్ని ఏ విధంగా పెట్టాలి అని అంటే, ఈ దీపాన్ని పెట్టడానికి మనకి మార్కెట్లో బయట దీపాలు అయితే అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకుని మనం దీపాలను అయితే పెట్టవచ్చు. అలా దీపాలు తెచ్చుకోలేని వారు ఆకాశ దీపాన్ని మనం ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చండి. తీస్తున్నట్టుగా పెట్టాలి, అంటే ఆకాశం వైపు ఈ దీపం చూస్తున్నట్టుగా పెట్టాలండి. అందుకోసం ఇలా పూల బుట్ట లేదంటే మనకి ఉర్లి ఉంటుంది కదండి, సైడ్స్ రింగ్స్ వచ్చి దానికి ఏదైనా తాడు కట్టుకుని మనం టెర్రస్ పైన బాల్కనీలోనూ తాడు కట్టుకుని వేలాడి తీసుకుని పెట్టుకోవచ్చు. అయితే ముందుగా ఈ దీపాన్ని పెట్టుకోవడానికి మనం తీసుకున్నటువంటి దీపాన్ని ముందుగా శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలి అని అంటే ఇంటి బయట పెట్టాలండి. ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. అసలు ఈ ఆకాశ దీపం ఎందుకు పెడతారు అని అంటే, పితృతర్పణాలకు వచ్చినటువంటి పితృదేవతలు తిరిగి తమ పితృలోకానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చీకటిగా ఉంటుందంటండి. అందుకని వారికి వెలుగు చూపడం కోసమని ఇలా ఆకాశ దీపాలను ఏర్పాటు చేస్తారు. అందుకని కార్తీక మాసంలో ఇలా ఆకాశ దీపాలను ఏర్పాటు చేస్తారు. ఎవరైతే ఈ కార్తీక మాసం నెల రోజులు ఈ ఆకాశ దీపారాధన చేస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఇలా ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయలేని వారు గుడికి వెళ్తే అక్కడ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా గుడిలో ఆకాశ దీపం ఏర్పాటు చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఒత్తులు, నూనె, నెయ్యి కానీ ఏదైనా దీపం పెట్టడానికి అవసరమయ్యేటటువంటి వస్తు సామాగ్రిని ఇవ్వడం వలన ఆ దీపం పెట్టడం వలన వచ్చే ఫలితం మీకు కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక మట్టి ప్రమిదను అయితే తీసుకోండి. ప్రమిదకు పసుపు రాసి ప్రమిదకు 8 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ఈ ప్రమిదలోకి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి ఇలా 8 ఒత్తులను అంటే 8 దిక్కులు చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లేదా 3 ఒత్తులు కూడా వేసి మనం ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దీపాన్ని మనం ఆకాశ దీపం పెట్టుకునే స్టాండ్ లో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఒత్తులను ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకుని ఈ దీపాన్ని శివకేశవుల స్వరూపంగా భావించి శివకేశవులను ఈ దీపంలోకి ఆవాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఈ దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం చిప్స్ కానీ నివేదించాలి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు ఈ దీపాన్ని ఇంటి బయట ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఆకాశ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. అయితే ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే, కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నుండి కార్తీక బహుళ అమావాస్య తిథి వరకు ఏర్పాటు చేసుకోవాలి. నెల రోజులు ఏర్పాటు చేసుకోలేని వారు కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నెల రోజులు పెట్టుకునేవారు మధ్యలో ఆడవారికి ఏదైనా ఆటంకం వస్తే ఈ దీపాన్ని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా సరే పెట్టవచ్చు. ఈ దీపాన్ని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు. ఈ దీపం పెట్టుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు ఉంటారు కాబట్టి వారికి దారి చూపడం కోసం మనం ఈ దీపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందుకని ఎవరైనా సరే ఈ దీపం పెట్టవచ్చు. ఇంట్లో దీపం పెట్టుకోవడం కుదరలేని వారు దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించుకుని నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో ఏర్పాటు చేయాలి. సాయంత్రం 6 నుండి 8 గంటల లోపు ఈ దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు దీపానికి పూజ చేయాలా అని అంటే అవసరం లేదండి. దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఈ ప్రమిదను తీసి శుభ్రం చేసి మళ్ళీ నూనె పోసి ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని వేలాడదీసే స్టాండ్
స్టాండ్లో పెట్టుకోవాలి. నాన్ వెజ్ తిన్న రోజు ఈ దీపారాధన చేయకూడదు. ఇంట్లో ఈ విధంగా ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. శివకేశవుల స్వరూపమే ఈ ఆకాశ దీపం. శివకేశవుల శక్తితో ఈ దీపం లోకానికి వెలుగునిస్తుంది. ఈ దీపారాధన వలన శివకేశవుల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటే పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి ఉంటుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.